ఈరోజు రాత్రి 9 గంటల నుంచి చేపు మందు కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. బత్ని ఫ్యామిలీ మెంబర్సు మరియు రాష్ట్ర ప్రభుత్వము అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 సారి గవర్నర్ అయిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకటి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, అట్లనే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన మెట్టు సాయి కుమార్ గారు, మన ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేసి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ దాదాపు 25,000 మంది దేశవ్యాప్తంగా ఈ చేప మందు కోసం రావడం జరుగుతుంది. పోలీస్ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసుల భద్రత ఆల్మోస్ట్ 1000 మంది పైన సిబ్బందిని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దాదాపు 2 షిఫ్ట్లుగా డివైడ్ చేసి మన డీసీపీ గోల్కొండ చంద్రబాబు నేతృత్వంలో అంతా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ పరంగా కూడా అన్ని ఏర్పాటు చేశాము. అట్లానే ఇక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా మెడికల్ టీమ్స్ ఉండే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. 5 అంబులెన్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇక్కడ చాలా క్రౌడ్ కావడము, అట్లానే దేశవ్యాప్తంగా రావడంతో వాళ్ళకు అవగాహన తీసుకోవడానికి కూడా మన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనము ఓరియా భాషలు, తెలుగు, అట్లానే కన్నడ, మరాఠీ, గుజరాతీ అన్ని భాషలు కూడా మాట్లాడే విధంగా వాళ్ళకు అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సి టీమ్స్ మరియు క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా నుంచి చాలామంది ప్రజలు వస్తారు. వాళ్ళకు అవకాశం ఇచ్చి రేపు లోకల్ ఉన్న ఎవరెవరు ఈ మందు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు రేపు రావాలని చెప్పి నా తరపు నుంచి, ప్రభుత్వ తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మనము ఎట్లా చేస్తానో ఈసారి కూడా మనము ఎక్కువ ఫిషెస్ కూడా పెట్టడం జరుగుతుంది. చేప ఎక్కువ సప్లై కూడా చేయడం జరుగుతుంది. అట్లానే ప్రసాదం కూడా ఎక్కువ ఉంది. ఎవరు కూడా ఈ ఒక్క అపోహల్ని ఆందోళన చెందొద్దు, రూమర్స్ని నమ్మొద్దు. సఫిషియెంట్ ప్రసాదం ఉంది, సఫిషియెంట్ చేపలు ఉన్నావు. సో అందుకు ప్రజలందరూ కూడా ఈ ఒక చేప మందు తీసుకున్న ఆరోగ్య పరంగా ఉంటూ ప్రజలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్కి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఇక్కడ ఎన్జిఓస్ కూడా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. అక్కడ కూడా మనము అన్ని బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సార్, నైట్ డిస్ట్రిబ్యూషన్ అని అంటున్నారు, కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. అటు చోరీలకు సంబంధించి కావచ్చు, మహిళల భద్రత అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఎట్లా సెక్యూరిటీ పరమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి? అందుకు మనం ఆల్రెడీ సి టీమ్స్ను డిప్లాయ్ చేసాం. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత రాత్రి రావడం జరిగింది ముహూర్తము. సో సి టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాను, క్రైమ్స్ పార్టీస్ చేశాను, మఫ్టీలో మన పార్టీస్ ఉండడం జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా సంవత్సరం నుంచి నడుస్తున్న ఈ కార్యక్రమం ప్రజలు కూడా తెలుసు. సో ముఖ్యంగా కొన్నిసారి ఏమవుతుంది, దొరుకుతుందా లేదా, చేప ఉన్నావా లేదని చెప్పి అపోహలు ఉంటుంది. అది ఏం లేదు. ఈసారి ప్రభుత్వం కూడా చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫిషరీస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు సాయి కుమార్ గారు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ ఉండి అన్ని ఏర్పాటు కూడా ఆయన స్వయంగా చూశారు. సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి కోరుతున్నాను. అది లైఫ్ లాస్ మెడికల్ వల్ల అయింది, కానీ అది రూమర్స్ వల్ల కాలేదు. బికాస్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లం అయింది. సో ఈసారి కూడా అలాంటి కావద్దని చెప్పి మనం మెడికల్ టీమ్ కూడా ఎక్కువ డిప్లాయ్ చేశాను. అంబులెన్స్ కూడా సపరేట్ వే కూడా ఇవ్వడం జరిగింది. 5 అంబులెన్స్ డిప్లాయ్ చేశాను. సఫిషియెంట్ మెడికల్ టీమ్స్ పెట్టడం జరుగుతుంది. అందుకు ఎవరు ఇలాంటి కొంతము హెల్త్ ఎక్కువ ప్రాబ్లం ఉంది వాళ్ళు లాస్ట్గా ఉండి మందు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. దొరుకుతుందా లేదని చెప్పి ఎంబడబడి చేసుకోవద్దని చెప్పి నేను కూడా మీ తరఫు నుంచి కోరుతున్నాను. అవును, డెఫినెట్లీ ట్రాఫిక్ ఈజ్ అ ఛాలెంజ్. ఆల్రెడీ ఇచ్చిన ప్లేస్ అంతా ఫుల్ కావడం జరుగుతుంది. వేరే పరాయ ప్లేస్ కూడా మనం చూస్తున్నాను. రాత్రి 9 గంటలకు కావడంతో కొంచెము అప్పటికే ట్రాఫిక్ తగ్గిపోతుంది. బట్ ఏమైనా ట్రాఫిక్ అనే ఛాలెంజ్. మనము అప్పుడప్పుడు మనం డైవర్షన్ తీసుకోవడమా, ఎక్కువ ఎట్లా పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం అనేది మనము డిసైడ్ చేస్తాం. సో 9 o'clock in the evening ప్రసాదం విల్ స్టార్ట్. 24 hours ఉంటుంది. రేపు 9 o'clock దాకా ఉంటుంది. సఫిషియెంట్ ఫిష్ ఈజ్ అవైలబుల్, సఫిషియెంట్ ప్రసాదం ఈజ్ అవైలబుల్. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ నాట్ టు बिलीव एनी रूमर्स. दे शुड कम एंड दे शुड टेक प्रसादम पीसफुली. सो सबको मालूम है हैदराबाद में ये फिश मेडिसिन का आज 9 o'clock से मुहूर्तम है. बतनी फैमिली और तेलंगाना गवर्नमेंट ऑल अरेंजमेंट्स किए गए हैं. हमारा मिनिस्टर्स पोन्नम प्रभाकर, वाकटी श्रीहरि, अजरुद्दीन और हमारा फिशरीज कमिटी कॉर्पोरेशन डेवलपमेंट चेयरमैन मेट्टू साई कुमार. I have overseen all the arrangements from police side also. We have made sufficient arrangements. Almost हम लोग
1000 के ऊपर हमारा पुलिस का डिप्लॉयमेंट है, 2 शिफ्ट में किए गए हैं और बहुत सारे स्टेट से यहाँ पे आ रहे हैं। इसके लिए उनको अवेयरनेस लेके आने के लिए हमारा पुलिस कंट्रोल रूम से भी ओरिया में, तमिल में, गुजराती में, मराठी में, कन्नड़ा में भी हम लोग अनाउंसमेंट कर रहे हैं। सो पब्लिक में वही रिक्वेस्ट करो कि सफिशिएंट फिश है और सफिशिएंट प्रसादम है, कोई भी रूमर्स मत बिलीव करिए और आप अच्छा से आके यहाँ पे ये मेडिसिन लेने के लिए मैं सबको रिक्वेस्ट कर रहा हूँ।